మాధవి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? క్యాబేజీ బఠానీ కూర. క్యాబేజ్ బఠానీ కూర. ఓకే, మరి క్యాబేజ్ బఠానీ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, మెంతి కూర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆవాలు, ఓకే, జీలకర్ర, పచ్చిమిర్చి, ముందు ఉడికించి పెట్టుకోవాలండి బఠానీ గానీ? క్యాబేజీ బఠానీ ఉడికించి పెట్టుకోవాలి. 2 ఉడికించేసి పెట్టేయాలి. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే, ఓకే. కొంచెం మేతి కూడా యాడ్ చేస్తారా దీంట్లో? వేస్తాను. ఓ, సో మీదేంటి బ్యాంక్ జాబా? లేదు మేడం, బ్యాంగిల్ స్టోర్. బ్యాంగిల్ స్టోరా? ఓ, ఇందాక నాకు అది ఎంతితే బ్యాంక్ అనుకున్నాను. నెక్స్ట్ మెంతి కూర. ఓకే, తర్వాత ఉల్లికాడలు మేడం. ఓ, చాలా రకాలు కలుపుతున్నారు కాంబినేషన్స్. సో ఈ ఉల్లికాడలు అవి ఎక్కువ వాడుతూ ఉంటారా ఇంట్లో? అప్పుడప్పుడేనా? వాడుతూ ఉంటారు. వెరీ గుడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అయితే పొద్దున్నే అందరూ ఇంచుమించు ఒకటే టైంకి బయలుదేరిపోతూ ఉంటారా? షాపు ఇల్లు దగ్గర అంటే పైన మేడం. షాప్ పైన ఇల్లు అనమాట. ఇంకా అంత బిజీ ఏమి ఉండదు అనమాట. సో అందరు వెళ్ళిన తర్వాత అప్పుడు నిదానంగా మీరు కిందకి దిగుతారా? ఓ, నైస్. ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ఇది? 3 years అయిపోయిందండి. 3 years అయిందా? సో ఇంట్రెస్టా మీకు బాగా? అవును మేడం. ఏదైనా టైం పాస్ కోసం అలా స్టార్ట్ చేశారా? బిజినెస్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలి అనేది. ఓకే. పసుపు. సో ఏ వంటలు బాగా చేస్తారండి మాధవి గారు? అన్ని బాగానే చేస్తారా? మీకు ఏది బాగా ఇష్టం? ఫిష్. నాన్ వెజ్ బాగా ఇష్టం అనమాట. ఓకే. బఠానీ ఉడికించేసి బఠానీ కొంచెం ఫ్రై అవుతాయి. ఓకే. సో ఇవి ఉడికించేసి పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫాస్ట్ తొందరగా అవుతుంది కదా. తర్వాత ఉడికించిన క్యాబేజ్. సో మీ పిల్లలు అన్ని తింటారండి ఇట్లా క్యాబేజ్ ఇలాంటివన్నీ? క్యాబేజ్ తినరు మేడం. క్యాబేజ్ తినరా? ఇప్పుడు అలవాటు చేస్తున్నారా? ఓకే. అదే క్యాబేజ్ ఎందుకో చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే ఆ స్మెల్ వల్ల ఏంటో. కానీ మళ్ళీ ఇవే చైనీస్ నూడిల్స్ లోనో అందులో వేస్తే వాటిల్లో ఉండి తినేస్తారు. బేసిక్గా సరిగ్గా చేస్తే ఆ క్యాబేజ్ ఇవి కూడా చాలా టేస్టీగా టేస్ట్ ఉంటాయి. ఇట్లా చేసుకుంది టేస్టీ ఉంటుందని తినడం స్టార్ట్ చేశారా? ఓ, సో అయితే అదే మీ పిల్లలకి వచ్చినట్టుంది. కొంచెం వాళ్ళు ఇప్పుడు అలవాటు చేసుకుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆ కూర కూడా తినటం కాదు, టేస్టీగా వండుతుందని తింటున్నాం. ఓహో, టేస్టీగా వండుతున్నారని తినేస్తున్నారు అనమాట. అన్ని సూపర్. తర్వాత టమాటా మేడం. ఓకే. సో మీకు పెళ్లికి ముందు నుంచి వంటలన్నీ వచ్చండి, పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నారా? పెళ్లికి ముందు ఏం రాదు మేడం, పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గరనే నేర్చుకున్నాను. అవునా? ఓ, సో అలా అన్ని బాగా టేస్టీగా చేసేస్తున్నట్టున్నారుగా, అన్ని తినేస్తున్నారంట తినని కూడా. సో కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసి చూడండి, క్యాబేజ్ చాలా బాగుంటుంది. నేను అన్ని తినేస్తా. తినని వాళ్ళకి చెప్తున్నారు ఆవిడ. ఇట్లా ట్రై చేసి అంటే చూడండి, క్యాబేజ్ ఖచ్చితంగా తింటారు. సాల్ట్ వేసుకున్నాం. ఓకే. సో ఇందాక జస్ట్ కొంచెము ఉల్లిపాయలు వేసినాం. ఇది కర్రీకి సరిపోయేది కారం అండి. కొంచెం స్పైసీగా తింటారా? ఎలా? స్పైసీ నార్మల్నా? మీ పిల్లలకు కూడా అంటే అలవాటేరా కొంచెం కారం?
ఇప్పుడు హెల్త్ సర్వేలు ఏం చెప్తున్నాయంటే స్పైసీగా తింటేనే హెల్తీగా ఉంటామంట మనం. అవునా? ఇది ఇప్పుడు కొత్త సర్వేనా? నిజం ఉంది, ఇప్పుడు పేపర్లో కూడా చదివింది. కాదు కాదు, మొన్నటి దాకా తగ్గించమన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ ఎండుకారం ఎక్కువ తింటే మొన్న పేపర్లో వచ్చింది. అవునా? అంటే బాగా తినకండి, మామూలుగా. అది వరకేమో ఎండుకారం తగ్గించేసి పచ్చికారం తినమన్నారు, అంటే పచ్చిమిర్చి ఇట్లా కదా. అది అదే ఇట్లా పేపర్ లో చూసి తెలుసుకున్నదే. వసుంధరలో. సో ఇప్పుడు మళ్ళీ ఎండుకారం కూడా మంచిదానే అన్నారా? మంచిదని అన్నారా? ఓకే, తినండి అయితే. రెగ్యులర్ గా వసుంధర ఈనాడు ఫాలో. అవునా? నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను. స్టవ్ చిన్నది. ఓకే, సో అయితే కొంచెం అవి పాటిస్తూ ఉంటారా ఏమన్నా, లేకపోతే టేస్ట్ వైజ్ గా వెళ్ళిపోవటమేనా? కొంచెం కారం అయితే తింటాం, స్పైసీగానే ఇష్టం అనమాట. అవును పాపం, అప్పుడప్పుడు చప్పగా తినేవాళ్ళ వంటలు తింటే ఒక రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు మళ్ళీ అదే తినాలంటే కొంచెం బాధగా ఉంటుంది. అంటే ముందు నుంచి అందరికీ ఆల్మోస్ట్ అలా అలవాటు అయిపోయి కదా. మన నానమ్మ కాలంలో కూడా మేడం వాళ్ళు చాలా కారాలు తినేవాళ్ళు. అవును, ఇప్పుడు మనం చాలా తగ్గించినాము. నాయనమ్మ ఇప్పుడు 98 years 98 years ఉంటుంది. నాన్న చనిపోయి అమ్మ ఉంది ఇంకా. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నమ్మ ఉంది. మళ్ళీ తన హెయిర్స్ కూడా బ్లాక్ గా ఉంటాయి మేడం, మాగా వైట్ అవుతున్నాయి. కానీ ఏం రాసుకుంటున్నారు అడగరా ఒకసారి మీ నాయనమ్మని? నాకు ఇప్పుడిప్పుడే తెల్ల జుట్టు వస్తున్నట్టుంది కొంచెం. సరిపోయినట్టేనా? కట్టేద్దామా? సో అయితే మీ నాయనమ్మ వంటని మీరు ఫాలో అయిపోయింది శుభ్రంగా. ఇప్పుడు మేము వండే కూరల్లో తనకు ఉప్పు కారం సరిపోదని ఉప్పు వేసుకుంటా ఉంటాం. అవునా? సర్వింగ్ బౌల్. ఇంటి దగ్గర కానీ ఇక్కడనే బాగా చేసినట్టున్నది. అవునా? అంటే మా లైట్స్ అన్నిట్లో కొద్దిగా ఎక్కువ కలర్. మీ కిచెన్ లో కూడా ఇన్ని లైట్లు పెట్టండి, అక్కడ కూడా ఇట్లానే అనిపిస్తుంది. ఈ రోజు ఇదే కర్రీ మేడం. ఈ రోజు ఇదే కర్రీయా? శుభ్రంగా తినేద్దాం. సో రెడీయా? కొత్తిమీర వేసుకోండి. ఓకే, క్యాబేజ్ బఠానీ కర్రీ. ఓకే ఓకే అండి, మరి క్యాబేజ్ బఠానీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేసే విధానం. ముందుగా క్యాబేజ్ ఉడికించుంచాలి, పచ్చి బఠానీలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, తరిగిన ఉల్లికాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, క్యాబేజ్, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ బఠానీ కూర రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ బఠానీ కూర తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు మంచి గుమ్ములాడింది మరి వండేటప్పుడు, అన్ని మెంతి కూర అది ఇది వేశారు. ఓకే, బేసిక్ గా చాలా మంది అంటే చేస్తూ ఉంటారు రెగ్యులర్ కాంబినేషన్. కాకపోతే కొంచెం ఆవిడ స్పెషల్ గా మెంతి కూర, ఉల్లికాడలు కాస్త ఎక్స్ట్రాగా వాడారు అనమాట దాంట్లో. బాగుందండి, కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా. వాళ్ళ నాయనమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని ఆవిడ చేశారు. కానీ బాగుంది, అంటే ఆ మేతి కాంబినేషను, ఉల్లికాడలు ఇవన్నీ వేశారు కదా, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది యాక్చువల్ గా. చపాతీ మీద కూడా బాగుంటుంది చపాతీకి. సో అంటే క్యాబేజ్ బఠానీ చపాతీకి కొంచెం పొరియల్ లాగా లేకుంటే ఫ్రై లాగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో రెండు ఐటెంలు బాగున్నాయండి, ఇద్దరు బాగా చేశారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగదు, అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, క్యాబేజ్ ఆకులు రసంలాగా చేసుకుని ఈ రసాన్ని జుట్టంతా పట్టించుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే 4-5 వారాల్లోనే జుట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పళ్ళు బాగా మిలమిలా మెరుస్తూ ఉండాలి, దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సింది. అదేంటంటారా? కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్, ఈ మూడింటిని కలుపుకొని వారానికి ఒక 2 సార్లైనా చేతి వేళ్లతో మృదువుగా పళ్ళు తోముకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే పళ్ళు గట్టిపడమే కాకుండా చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే పళ్ళ మీద పేరుకున్నటువంటి గార కూడా చాలా వరకు తగ్గుతుంది. పళ్ళు కూడా బాగా మిలమిలా మెరుస్తూ ఉంటాయి.
ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. పచ్చిపాలు, శనగపిండి, తేనె ఈ మూడింటిని కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత స్నానం చేయాలి. ఇలా కనీసం వారంలో 2 సార్లు చేస్తూ ఉన్నా కూడా చర్మం మీద ఉన్నటువంటి పోర్స్ అంతా ఓపెన్ అయ్యి మృతకణాలన్నీ బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వేడి చేయడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.